నీకందరూ భయపడాలి అని అంటావు. అవును. చెంచమ్మగా ఉండడం నీకు నచ్చకపోతే చెప్పదురా, నీ కాళ్ళ దగ్గర పండాల్లో ఉండిపోతారు. అందుకే నా చూడకూడదురా. నిన్ను చూస్తే 2 చేతులు ఎత్తి నమస్కారం చెయ్యాలి అంటావు. అవును. ఇంకా ఎలా ఉండాలి? నా మాట అంటే శిలాశాసనం, నా మాట అంటే ఒక వేదంలా ఉండాలి. ఓకే, అలాగే చేసేద్దాం. ఇంకా నేను తప్పు మాట్లాడినా అది తప్పు అని ఎవరు అనకూడదు. ఓకే, ఇంతే కదా? అవును. అయితే ఒక్క నిమిషం ఉండు. హలో హలో మూర్తి, బాగున్నావా? నేను చెప్పింది ఏం చేశావు? అరే, 50,000కి నువ్వు వెనక ముందు ఆడితే ఎలాగయ్యా? నా భార్య గౌరవం కాపాడడానికి 50 లక్షలైనా ఇచ్చేస్తాను. మరేం ఆలోచించకు, రేపు ఉదయమే తెచ్చే. సరేనా? ఉంటా. మూర్తి ఎవరు? 50,000 ఏంటి? భార్య గౌరవం కాపాడమేంటి? హ్యాపీగా నిద్రపో. రేపు ఉదయం నీకు నువ్వనుకున్నవన్నీ జరిగిపోతాయి. ఓకే, గుడ్ నైట్, బాయ్. ఏం చేయబోతారు? ఏంటి? ఏంటి ఈ మూర్తి ఇంకా రాలేదేంటి? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇవి కన్నీళ్లు కావండి, ఆనంద బాష్పాలు. మీరు నా కోసం ఇంత బాధ్యత తీసుకుని ఎవరో డాక్టర్ని పిలిపించడం చూస్తుంటే నా కన్నీళ్ళు ఆగడం లేదండి. పిచ్చిదానా, భార్య అంటే ఎవరు? తలనొప్పంటే తెలియని వాడికి తెలియచెప్పేది, గుండె నొప్పంటే ఏంటో ఎరగని వాడికి ఐసీయూలో పడేసేది, బాధంటే తెలియకుండా సుఖంగా సంతోషంగా తిరిగేవాడికి. చాలే, ఆపండి. అదిగో మాటల్లోనే వచ్చేశాడు రాజేశ్వరి. మూర్తి అని చాలా మేధావి, మాటలు మితంగా మాట్లాడతాడు. ఆ మాటలు కూడా టీవీ సీరియల్లో జూనియర్ ఆర్టిస్ట్ల కదలకుండా మాట్లాడతాడు. ఏ మూర్తి, అంతేనా? అంతా మీ అభిమానం. చూసావా, పాఠం అప్పచెప్పినట్టు చెబుతున్నాడు. అది సరే గాని మూర్తి, మందు తెచ్చావా? తెచ్చానండి. ఈ మందు చాలా శక్తివంతమైంది మేడం. రోజుకి ఎన్నిసార్లు వాడాలి నాయనా? రోజు కాదు మేడం, ఒక్కసారి వాడితే చాలు, జీవితంలో ఎలాంటి సమస్య రాదు. మా నాయనే మా బాబే, ఇలా ఇవ్వు నాయనా. రాజేశ్వరి, తొందరపడద్దు. నువ్వు వెళ్ళి నా రూమ్ లో మంచం మీద 50,000 పెట్టాను, అవి తీసుకునిరా. ఏంటి? ఆ మందు ఖరీదు 50,000? పిచ్చిదానా, నీ కోసం ఏదో 50,000 ఖర్చు పెట్టలేనా చెప్పు? వెళ్ళు, వెళ్ళి తొందరగా తీసుకునిరా. అలాగే అలాగే. అవును మూర్తి, ఇంకోటి కూడా చెప్పాను, అది తెచ్చావా? త్వరగా ఇవ్వు. ఇది విరుగుడికి. మంచిది. ఇదిగోండి. ఇదిగో మూర్తి. తీసుకున్నాను. మూర్తి, నీ చేతులతో ఆ మహత్తరమైన మందులేంటో ఇవ్వు. ఇదిగోండి మేడం. ఏంటి ఇంత చిన్న మాత్ర? 50,000? నీకు డబ్బు ముఖ్యమా జబ్బు ముఖ్యమా? జబ్బే జబ్బే. అయితే మాట్లాడకుండా తీసుకో. ఇవ్వండి. నేను ఇక వస్తానండి. మంచిదండి.
రాజేశ్వరి, జాగ్రత్తగా ఇప్పుడు ఆ గుళికేసుకో. అలాగే. ఆగాగు, ఏంటి? దేవుడికి దండం పెట్టుకోవా? ఇప్పుడు మింగు. ఇక తగ్గిపోతుందంటారా? ఇప్పుడు చూడవే, నీకు జలక్కిస్తా. నీ పేరేంటి? చెప్పండి. సిగ్గుపడకుండా చెప్పు. రాజేశ్వరి దేవి. ఏంటండి దురదగా ఉంది? ఒళ్ళంతా దురదగా ఉంది ఏంటండి? నిజం చెబితే అంతే. ఇప్పుడు నీ పేరు తప్పు చెప్పు. తప్ప? అవును, నీ పేరేంటి చెప్పు. తప్పు. అంజలి దేవి. అరే, తగ్గిపోయిందండి. ఒళ్ళంతా చల్లగా అయిపోయింది. అవును రాజేశ్వరి, ఇక నుంచి నువ్వే నిజం చెప్పినా ఇలాగే ఒళ్ళంతా దురదలొస్తాయి, మంటలొస్తాయి. అదేనే ఈ మందు మహత్యం. ఇప్పుడు అక్షర దగ్గరికి వెళ్ళి నిజం చెప్పు. ఒళ్ళంతా ఎలా మండిపోతుందో, ఎలా దురదలు పడతాయో చూద్దు గాని. నీచుడా, దుర్మార్గుడా, చిక్కులేనడా, ఎంత పని చేస్తావా? చూసావా, నేను నీచుని కాను కాబట్టి నీకు దురద లేదు. అదే ఏమండి అను. ఏమండి? అమ్మా! అయ్యో! అమ్మా! అమ్మా! ఓ చచ్చినోడా, ఎంత మోసం చేశావురా? దొంగ చచ్చినోడా! అమ్మా! అయ్యో! మోసం కాదే, తగిన శాస్తి చేశా. ఇక నుంచి అక్షరతో నువ్వు ఏ నిజం చెప్పలేవు. అమ్మా! అయ్యో! నిన్ను చచ్చినోడా! జానకి, వచ్చారా? రండి రండి. నేను నమ్మలేకపోతున్నాను జానకి. నిజంగా ఇది అద్భుతం. అమెరికా వాళ్ళ వల్ల కూడా కాంతి ఇలా సడన్ గా. చెప్పాను కదండి, ఇదంతా నా బిడ్డొచ్చిన వేళ విశేషమని. అదేంటి జానకి, ఇప్పుడు బిడ్డ రావడం ఏంటి? మీరు బిజినెస్ పనుల్లో ఉన్నారని నేనొక విషయం మీ దగ్గర దాచాను. ఏంటిది జానకి? ఇప్పుడు మన అక్షర ఉంది కదా, అవును, హ్యాపీగా అత్తారింట్లో దర్జాగా ఉంది. దానికే నా చిట్టి తెల్లది. అసలు నా బంగారు తల్లి మొహం చూస్తేనే చాలు, టెన్షన్లన్నీ మటుమాయం అవుతాయి. అసలు నా బంగారు తల్లి. ఆపుతారా కాస్త? ఆ దొంగదాని గురించి నా ముందు మాట్లాడకండి. అసలు అసలు అది మన కూతురే కాదు. జానకి, ఏం మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? అన్నీ తెలుసుకునే మాట్లాడుతున్నాను. ఏం తెలుసు నీకు? కాళ్ళొచ్చిన ఆనందంలో మతిపోయినట్టుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నాకు పిచ్చి కాదు, నేను నిజమే చెప్తున్నాను. అసలేం జరిగిందంటే, అదండి జరిగింది. విచిత్రంగా ఉందే. నీకు కాళ్ళు రావడం ఎంత విచిత్రంగా ఉందో. ఎవరో నా బంగారం పోలికలతో. పోలికలు కాదండి, ఇప్పుడొచ్చిన అమ్మాయే మన కూతురు. అంత తొందరగా ఒక నిర్ణయానికి రావద్దు జానకి. లేదండి, ముమ్మాటికి అదే నా బిడ్డ. మరి ఇప్పుడున్న నా. చెప్పాగా, ఆ జగదీశ్వరి మన ఆస్తి కాజేయడం కోసం ఎవతినో తీసుకొచ్చి పెట్టింది. అందుకే ఇప్పుడు అసలు బిడ్డ రాగానే కాళ్ళు చేతులు ఆడక, కాదు అదే నీ బిడ్డ, ఇది కాదు అని మొండిగా వాదిస్తోంది.
జగదీశ్వరి అంత పని చేస్తుందంటావా? డబ్బు ఎంత పనైనా చేయిస్తుందండి. మనం రేపే వెళ్దాం, అక్కడే మీకు తెలుస్తుంది. తప్పకుండా వెళ్దాం జానకి. నా బంగారం నా బిడ్డ కాదా? రండి రండి మావయ్య. ఏంటి క్యాండిడేట్ ని వెంట తెచ్చారు? ఏయ్, మాటలు మర్యాదగా రాని. నువ్వెవరని మర్యాద ఇవ్వాలి? నేను నీ అతనే. అమ్మా! ఆ! అయ్యో! ఆ! అరే! అయ్యో! అమ్మా! అయ్యో! అమ్మా! ఏంటి నేను నీ కోడల్నా? కాదు. మరెవర్ని? డాక్టర్వి. అందుకని ఇక నుంచి నువ్వు ఏ నిజం చెప్పినా ఇదే గతి పడుతుంది. ఒరేయ్, నువ్వు దుమ్ము కొట్టుకుపోతావురా. ఉతకడానికి మీరున్నారుగా అత్తయ్య. ఆ ఉంటానే. నాకిలా దొంగ మందులిచ్చి నన్ను మోసం చేస్తారా? ఆ! అమ్మా! అయ్యో! అమ్మా! ఇప్పుడు నేనేమన్నాననే ఇంత దురదలు వస్తున్నాయి? నిజం చెప్పారుగా. యావయ్యా! అమ్మా! 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 ఒరేయ్! ఆ! ఆ? చూసావా, ఒరే అనగానే అది అబద్ధం కాబట్టి తగ్గిపోయే. అంటే నేను నిన్ను బండబూతులు తిట్టినా నాకు మంటలు రావన్నమాట. అప్పుడు నీకే నష్టం కదరా. అక్కడికి నువ్వేదో నన్ను ఎప్పుడు గౌరవిస్తూ మాట్లాడుతున్నట్టు తిట్టుకో, ఎంతైనా తిట్టుకో. నాకు నువ్వు నిజం చెప్పకపోవడం కావాలి. అవును మావయ్య, అత్త నిజం చెప్తే ఏంటి నష్టం? ఈ మందు ఎందుకు వాడారు? చెప్పండి మావయ్య. ఏం లేదమ్మా, ఇది ఊరికే సోది మాట్లాడుతుంటేను ఈ మందేశా. కాదు. అబ్బా! ఆ! అయ్యో! అమ్మా! మావయ్య, మరెందుకు కాదు అనగాని అత్తయ్యకి మళ్ళీ స్టార్ట్ అయింది? నువ్వు చెప్పేది అబద్ధం అన్నమాట. మావయ్య, నిజమేంటి? ఏంటమ్మాయి, నువ్వు నన్ను నమ్మవా? కోడలు పైన నిన్ను నా కన్న కూతురులా చూసుకుంటున్నాను. అయ్యో మావయ్య, ఇంత చిన్నదానికి అంత పెద్ద రియాక్షనా? ఓకే ఓకే, నేను నమ్మాను. చాలా థ్యాంక్స్. నువ్వు పదవ్వే. ఇలా అడుగుతుందని తెలిస్తే నేను అసలు దీన్ని తీసుకొచ్చేవాడిని కాదు. ఈ ముదనష్టపు సచ్చినోడు ఏదో మందిచ్చి ఇంత పని చేస్తాడా? కూర్చోక్క. ఏంటత్తయ్య కంగారుగా ఉన్నారు? అబ్బే, కంగారేం లేదే. అబ్బా! అమ్మా! అయ్యో ఏంటత్తయ్య దోమలు కుట్టాయా? కాదు కాదు. అవునవును. ఏమండి చూస్తున్నారా? చూస్తున్నాను కానీ ముందు భోంచేయి. లేదండి, ఇంట్లో అందరూ టెన్షన్ గా కంగారుగా బిహేవ్ చేస్తున్నారు. అత్తయ్య ఎందుకలా? అదేం లేదమ్మా. పోనీ మీ అత్తయ్య నాగు. ఎందుకత్తయ్యా? నిజం చెప్పేస్తాను. అత్తయ్య మిమ్మల్ని ఎందుకంటే కంగారుగా ఉన్నారు అందరూ అంటున్నాను. ఎందుకంటే మరి నీకు అమ్మో! అయ్యో! అయ్యో! అబ్బా! అబ్బా! కంగారు లేదు, ఏమీ లేదు. నువ్వు నోరు మూసుకుని భోంచేవే. అసలు నాకు పిచ్చెక్కేలా ఉంది. భోజనం వద్దు, ఏమీ వద్దు. అక్షరా, ఓహో, అక్షరాన్ని పిలవాలేమో. పాపం అత్తయ్య నన్ను రామలక్ష్మిలో చూసుకుంటుందన్నమాట. ఐ లవ్ యూ అత్తయ్య, ఐ లవ్ యూ. అక్షరా, ఈ తింగర్దేంటి నిజం తెలిసినా గానీ ఇంత నింపాదిగా ఉంది? మనసులో నిజం అనుకున్నా దురదలొస్తాయే.
ఏంటి లేచి వెళ్తున్నావు? నీ భర్త మీద అలిగావా? బాగా ఇన్వాల్వ్ అయిపోయినట్టుంది. తింగరదని తెలుసు కానీ మరి ఇంత తింగరదనుకోలేదు. కాదు సార్. సారేంటి? సే బ్రదర్, అన్నయ్య అను. కాదన్నయ్య, ఇంట్లో అందరూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఏమీ తెలీదు. ఇంట్లో విచిత్రం కాదు, నీ ఒంట్లో. అబ్బా, ఈ టిక్కల్ది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? అచ్చరమ్మ పులిహోర చేసేలా ఉంది. లేదులే. చూసారా అన్నయ్య? అత్తయ్య చెంచు ఏదో గుసగుసలాడుకుంటున్నారు. చెప్పుకొని. అవును, నీ ఇద్దరు పిల్లలు ఎక్కడా? వాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. సేమ్ టు సేమ్. అమ్మో, ఎప్పుడు పేలుద్దో పేలుద్ది. నా ఇద్దరు పిల్లలు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కదా. అన్నయ్య, నీ పేరేంటి? కుమార్, అక్షర కుమార్. అమ్మ బతికించింది. అక్షయ్ కుమార్. నో 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 నో. అక్షయ్ కుమార్ యాక్టర్ పేరు, అక్షర కుమార్ ఈ డాక్టర్ పేరు. చూడు రామలక్ష్మి. రామలక్ష్మ? పోనీ అక్షర. చూడక్షర, నువ్వు పడుతున్న టెన్షను, కంగారు అన్నిటికీ కారణం నీకు తెలుసు. నాకేం తెలీదన్నయ్య. అదే తెలిసినా తెలియనట్టు కన్ఫ్యూజ్ కావడం ఒక లక్షణమని సైకోసిస్ లో ఉంది. సైకోసిన్ అంటే? అది మా మెడికల్ టెర్మినాలజీలో. డాక్టర్ బాబు, నువ్వు కూర్చుని భోజనం చేస్తా నాకు టెన్షన్ దిగిపోద్ది. ఫోన్ చేస్తే టెన్షన్ పడవేంటి చెంచమ్మా? అలాంటే అమ్మా నువ్వు కూర్చో. ఇవి అక్షయ కుమార్, నువ్వు కూర్చో. సే అక్షరం కుమార్. ఏదో కుమార్లే, నువ్వు కూర్చో. అక్షర, నువ్వు కూడా నీ భర్త పక్కన కూర్చుని భోంచేయి. అబ్బా, వీళ్ళిద్దరూ ఇలాగే ఉంటే ఇంకెప్పుడు వీళ్ళకి నిజం తెలుస్తుంది? పోనీ నేను చెప్దావంటే ఛీ, ఈ దురదలొకటి. ఇప్పటికే గీకి గీకి చేతులన్నీ పుళ్ళైపోయాయి. ఆగు. ఏంటి? ఏదో ఆ రామలక్ష్మిని సైకలాజికల్ ట్రీట్మెంట్ కోసం దాన్ని కూర్చోమన్నానే అనుకో. అప్పుడు నీ మొహం అలా వెలిగిపోతుందేంటి? హా? ఏంటి గొడవ? చూడు, పోలీస్ని మా ఇంటికి తెచ్చావు, టీ పెట్టించావు, ఇల్లంతా తిప్పావు. ఓకేలే అనుకుని సర్దుకుపోయాను. ఇందాక మళ్ళీ కూర్చోమనడం ఆలస్యం. గబుక్కర కుర్చీ పక్కకు జరిపేసి, ఏవండి రండి. ఏంటి మా అన్నయ్యతో కబుర్లు చెప్తున్నారు? పాప అన్నయ్యని డిస్టర్బ్ చేయకండి, రండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వెళ్ళి దాని చెంప పగలగొట్టి ఎవడే నీకు అండి అను. బాగోదు పాపం. బాగోదా? ఏం బాగోదు? అదే మెంటల్ పేషెంట్ కదా. అయితే అది రమ్మనగానే కుక్క పిల్లల తోకొప్పుకుంటూ వెళ్తావా? ఏంటి అన్నయ్యని డిస్టర్బ్ చెయ్యొద్దంటే ఇక్కడే సోది మాట్లాడుతున్నారు? రండి, మీకో విషయం చెప్పాలి. ఆ. అన్నయ్య బాయ్. అన్నయ్య బాయ్ 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 బాయ్. ఏ ఆగండి, వస్తాడులే కాని నువ్వెళ్ళు. నేను పర్సనల్ గా కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు ఇది తన్నినా తన్నుద్ది, పరువు పోతుంది. అయ్యో మర్చిపోయాను అక్షరా, నేను అర్జెంటుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. బెంగళూరు నుంచి ఒకతను వస్తున్నాడు, అతన్ని రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడా? ఇప్పుడే ఇప్పుడే. సరే అయితే వెళ్ళి త్వరగా వచ్చేయండి. ఆ, ఆ. సరే బాయ్. బాయ్. బాయ్ అన్నయ్య. బాయ్. ఎలా ఎస్కేప్ అయ్యానో చూసావా? నేను బెదిరించబట్టి తప్పించుకున్నావు, లేకపోతే రామలక్ష్మితోని. ఏహే, పిచ్చి పిచ్చిగా మాట్లాడక. పద, రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. పద. రా. ఏంటి
ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? పాత హీరోయిన్ జమున గారు లేరు, ఆవిడొస్తానంటేను. జమున గారు రావటం ఏంటమ్మా? ఏ రాకూడదా? ఆవిడ నాకు మంచి ఫ్రెండు. అక్క నిజంగానే వస్తుందా? అవును జగదీశ్వరి, నిజంగానే నేను వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను. అవును, వాళ్ళు అంటున్నారు వచ్చేది ఇద్దరా? అవును, జమున గారు, ఆవిడతో పాటు కొత్త హీరోయిన్ సమంత కూడా. అమ్మయ్యా, ఇలా అబద్ధాలు చెప్తుంటే ఎలాంటి మంట లేదు. నిజంగా అక్షర వాళ్ళ అమ్మా నాన్న వస్తున్నారని చెప్తే అది ఇది ఇప్పుడు మనసులో నిజం అనుకుంది, అందుకోసమే దురదలు వచ్చాయి. గిటారు వాయిస్తుంది. ఇంతకీ ఎవరు వచ్చి చెప్పదురా? చెప్పాను కదా. ఏంటి మీకోసం జమున సమంత వస్తున్నారా? అదేం కాంబినేషను? వాళ్ళిద్దరి మధ్య తరతరాల గ్యాప్ ఉంది కదా. అవన్నీ నాకు అనవసరం. అది కాదు మేడం, వచ్చేదెవరో చెప్తే కొంచెం మేము ప్రిపేర్ అవుతాం కదా. నిజం చెప్తే ఏమవుతుందో మీకు తెలుసని నాకు తెలుసు, అందుకే చెప్పును. హలో, ఆ ఆ, వస్తున్నాను. ఆ, ఏంటి బావగారు, ఎవరొచ్చేది? ఏమోనమ్మా, ఇప్పుడు అనిపిస్తుంది దీనికి అనవసరంగా మందు తినిపించానని. కొంప తీసి అక్షర వాళ్ళ అమ్మా నాన్న వస్తున్నారేమో.